హలో గైస్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చిప్స్ వర్క్ అన్నీ కలిపి ఒక వీడియోలో పోస్ట్ చేసేస్తున్నాను అనమాట, మెటీరియల్ వర్క్. సో ఫస్ట్ అయితే చిప్స్ కుట్టడానికి అయితే మనకి 24 నెంబర్ నీడిల్ కావాలి. ఫస్ట్ కాటన్ థ్రెడ్ తీసుకోండి. మెటీరియల్ వర్క్ ఏది కుట్టాలన్నా కాటన్ థ్రెడ్డే మనకు కావాలి. ఫస్ట్ ఒక చిప్ని ఇన్సర్ట్ చేసి గుచ్చి పైకి తీయాలన్నమాట. సేమ్ మనం ఏదైతే చైన్ స్టిచ్ వేస్తామో బట్ ఆ చైన్ స్టిచ్ మధ్యలో మనం ఈ చిప్స్, షుగర్ బీడ్స్, ట్యూబ్ బీడ్స్ ఇవి ఇన్సెట్ చేస్తామన్నమాట. అంతే, చాలా ఈజీ కుట్టుకోవడం. సో ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రాసెస్ ఏంటంటే, ఫస్ట్ ఒక చిప్ కుడతామా, దాని మీద హాఫ్కి ఇంకొక చిప్ పెట్టాలన్నమాట. ఇది ఏంటంటే ఒక ప్యారలల్గా వస్తుంది, ఒక చిప్ మీద ఇంకొక చిప్, ఇంకొక చిప్ మీద ఇంకొక చిప్. ఈ వర్క్ చాలా బాగుంటుంది అనమాట. మనకి ఏంటంటే ఇటు అంటే ఇటు తిరుగుతాయి చిప్స్, ఇటు అంటే ఇటు తిరుగుతాయి. ఈ విధంగా హాఫే ఉండాలన్నమాట చిప్స్. మనం ఏదైతే స్టిచ్ చేసుకుంటామో పూర్తిగా చిప్ మీదకి పెట్టేయకూడదు, అలాగని బయటకు పెట్టేయకూడదు. హాఫ్ చిప్ మీదకి ఇంకొక చిప్ పెట్టుకొని సేమ్ మనం ఏదైతే చైన్ స్టిచ్ వేస్తే మళ్ళీ బయటకు తీస్తామో అలాగా బయటకు తీసి నీళ్ళలోకి చిప్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ బయటకి ఇంకొక నాట్ వేసి మళ్ళీ బయటకు లాగాలన్నమాట. సో ఈ విధంగా అయితే ఈ చిప్స్ ఫస్ట్ ఈ వర్క్ అయితే ఈ విధంగా కుట్టాలి. చిప్స్ వర్క్ ఇంకొక విధంగా కూడా మనం కుట్టచ్చు. ఆ వర్క్ అయితే మళ్ళీ ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఈ వర్క్ ఫినిష్ అయిపోగానే ఈ విధంగా అయితే ఈ వర్క్ అయితే మనకు ఫినిష్ అయిపోతుంది అనమాట. ఇది ఒక రకము. సో ఇంకొక లైన్ గీసుకొని వీటికి కూడా ప్రతిదానికి ఏ వర్క్ మనం చేస్తే ఆ వర్క్ నేమ్స్ అయితే రాసేసుకోండి. ఇలాగా ఒక చైన్ తీసుకోవాలన్నమాట. తీసుకొని ఫస్ట్ చిప్ని కింద పెట్టాలి. పెట్టి దాని లోపలికి గుచ్చి బయటకు చైన్ లాగి మళ్ళీ బయట గుచ్చి మళ్ళీ పైకి చైన్ లాగాలి. మళ్ళీ ఇంకొక చిప్ పెట్టుకొని లోపలికి గుచ్చి పైకి లాగి దాంట్లో నుంచి మళ్ళీ బయటకి. సో ఇదేంటంటే మీద థ్రెడ్ కనిపిస్తుంది, ఇదేంటంటే థ్రెడ్ కనిపించదు. బోల్డ్ చిప్స్ పక్క పక్కన ఉంటుంది. ఇదేంటంటే దూరంగా ఉంటాయి అనమాట. ఇవి ఏంటంటే హ్యాండ్ వర్క్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. హ్యాండ్ మీద చిన్న చిన్న లైన్స్ వేసుకోవచ్చు ఈ చిప్ వర్క్తో. మనం దీనిలో జరీ థ్రెడ్ యూజ్ చేయొచ్చు, బట్ చిప్స్ వర్క్ యూజ్ చేసేటప్పుడు మాత్రం కాటన్ థ్రెడ్డే యూజ్ చేయాలి. అంటే షుగర్ బీడ్స్ అయినా ట్యూబ్ బీడ్స్ అయినా వేటికైనా కాటన్వే యూజ్ చేయాలి. ఇప్పుడు షుగర్ బీడ్స్ స్టిచ్ చేయడానికి మనం 24 నెంబర్ నీడిల్ కూడా యూజ్ చేయొచ్చండి. బట్ దాంతో అయితే ఫాస్ట్గా మనము ఎక్కువ షుగర్ బీడ్స్ ఇన్సర్ట్ చేసుకోలేమన్నమాట. షుగర్ బీడ్స్ కోసం ఒక నీడిల్ ఉంటుంది, పూసల సూది అని అడిగితే ఇస్తారనమాట. షుగర్ బీడ్స్ ఏంటంటే 2 షుగర్ బీడ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. ట్యూబ్ బీడ్స్, షుగర్ బీడ్స్ 2 ఇన్సర్ట్ చేయాలి. చిప్స్ ఏంటంటే సింగిల్ చిప్ ఇన్సర్ట్ చేయాలి. 2 ఎందుకు ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కువ మనం పెట్టేస్తే అవి కదిలిపోతాయి అనమాట. ఇదేంటంటే మనకి వర్క్ చేస్తే లైఫ్ లాంగ్ మనకి వర్క్ ఉండిపోవాలి, ఎన్ని ఇయర్స్ అయినా స్ట్రాంగ్గా. సో అందుకోసమే కాటన్ థ్రెడ్ యూస్ చేస్తాం. సిల్క్ థ్రెడ్ ఏంటంటే డబుల్ థ్రెడ్ యూస్ చేయలేము, అలా సింగిల్ థ్రెడ్ యూస్ చేస్తే ఊరికే తెగిపోద్ది. సో అందుకోసం కాటన్ థ్రెడ్ యూస్ చేస్తాము. 2 బీడ్స్ ఇన్సర్ట్ చేసి సేమ్ చైన్ స్టిచ్ లానే తీస్తాం అనమాట. అండ్ లాస్ట్లో నాట్ వేయడం ఎలా అని చెప్పేసి ఈరోజు ఒకళ్ళు కమెంట్ చేశారు. ఆ వీడియో అయితే రేపు షార్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. ఈరోజు లాంగ్ వీడియో పోస్ట్ చేశాను కాబట్టి. సో ఈ విధంగా అయితే షుగర్ బీడ్స్ కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ట్యూబ్ బీడ్స్, మనకి చిన్న ట్యూబ్స్లా ఉంటాయి కదండి, ఆ ట్యూబ్ బీడ్స్ ఇప్పుడైతే మనం కుట్టుకుంటున్నాము. ఇవన్నీ ఏంటంటే షుగర్ బీడ్స్ మనము ప్రతి వర్క్లో షుగర్ బీడ్స్ యూస్ చేస్తాము. ఏ వర్క్లో షుగర్ బీడ్స్ యూస్ చేసినా 2 బీడ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయాలి. అండ్ ట్యూబ్ బీడ్స్ కూడా సేమ్ అంతే, 2 బీడ్స్ మాత్రమే ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో ఇన్సర్ట్ చేసి ఇలా పైకి చైన్ లాగి మళ్ళీ ఇప్పుడు చూసారా వీడియోలో చూపిస్తున్నాను, ఇలా థ్రెడ్ పెట్టుకొని 2 బీడ్స్ ఇన్సర్ట్ చేసి ఇలా బయటికి లాగాలి. 2 బీడ్సే ఎందుకు ఇన్సర్ట్ చేయాలంటే పక్కకి ఇలా జరిగిపోవు అనమాట. జరిగిపోతే ఖచ్చితంగా మీరు ఎక్కువ బీడ్స్ ఇన్సర్ట్ చేస్తే జరిగిపోతాయి. లైఫ్ లాంగ్ మనకు ఏదైతే స్టిచ్ చేస్తామో అది ఉండదు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సిక్కోల్ సుప్రజ.